వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రశాంత్. మంచు ఫ్యామిలీలో మళ్ళీ మంటలు చెలరేగాయని చెప్పొచ్చు. అదేవిధంగా మంచు ఇన్ని డేస్ చూసుకున్నట్లయితే కనుక మనకి మంచు మనోజ్ వర్సెస్ మంచు విష్ణు అనేది ఎక్కువ అయితే నడిచింది. ఇప్పుడు చూసుకున్నట్లయితే కనుక మంచు మనోజ్ వర్సెస్ మంచు మోహన్ బాబు. మరి వీళ్ళిద్దరి మధ్యలో అసలు ఏం జరిగింది, సో ఏం జరుగుతుంది, దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు అయితే మనతో పాటు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే. సో అసలు ఏం జరుగుతుంది? ఆల్రెడీ మనం గతంలో చూసాము, అన్నదమ్ముల మధ్య చాలా గొడవలు చూసాము. సో ఇప్పుడు తండ్రి కొడుకుల మధ్య చూస్తున్నాము. అసలు ఏం జరుగుతుంది అంటే చాలా వైరల్ అవుతుంది దీని మీద. ఇప్పుడు ఫ్రేమ్ చేయబడిన కథ గురించి మాట్లాడుకుందాం. ఎంత రసవత్తరం అంటే అంత రసవత్తరంగా ఫ్రేమ్ చేశారు. కోడలు కొడుకు కలిసి ఇంటికి వచ్చారన్నమాట. తలుపుతండి, నా ఆస్తి ఏంటో నాకు చెప్పు అని ఈయన. మీరు చెప్పాలి మామగారు, మీరు అలా కామ్గా ఉంటే కుదరదు అని కోడలు. నువ్వేంటి మాట్లాడేది అని ఆమెను ఈయన 2 బూతులు తిట్టినట్టు. మా ఆవిడనే తిడతావా అని ఈయన ముందుకు వచ్చినట్టు, ఎరా నోరు లేస్తుందని ఈయన ఒకటి పీకినట్టు, ఈయన కూడా వెళ్ళి నన్నే కొడతావా అని చెప్పి ఒకటి పీకినట్టు, తండ్రిని కొడతావా అని చెప్పేసి ఈయన సిబ్బంది అంతా వచ్చేసి మనోజ్ మీద విరుచుకుపడి కింద పడి మీద పడి అటేసి ఇటేసి కొట్టేసినట్టు, వాళ్ళందరినీ హీరోలాగా తప్పించి అని మోహన్ బాబు గొంతు పిసికి ఈయన గుద్దినట్టు ఫ్రేమ్. వెంటనే ఆయన అదే గాయాలు వేసుకొని గబగబ పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్కి వచ్చేసి ఇలా నా దాడి జరిగింది చూడు, ముక్కు చూడు, ముత్తి చూడు, ఇది చూడు అని ఈయన కంప్లైంట్ చేశాడు. ఏమైందండి అంటే 100కి డయల్ చేసి వాడే మా ఇంటికి వచ్చేసి నన్ను నా సిబ్బంది అందరినీ కిందేసి మీదేసి కొట్టేసి వెళ్ళాడని ఆయన. ఇప్పుడు జరుగుతున్న న్యూస్ ఇది. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. ఈ ఫ్రేమ్ చేసిన కథలు ఎవడైతే అల్లాడో నాకు తెలిసి ఎవడల్లాడో, ఓకేనా. వాళ్ళ సినిమాల మీద పెట్టుకుంటే ఈ కాన్సన్ట్రేషను హిట్ అయి వస్తాయిగా. అవును, వాళ్ళ మీద వీళ్ళ మీద పడి సృష్టించడం ఎందుకు ఈ టాపిక్లన్నీ? బేసిక్గా అది ఏదో వాళ్ళ సినిమాల మీద పెట్టుకు చావచ్చుగా. ఈ కాన్సన్ట్రేషన్ అంతా కూడా అంటే ఇదంతా ఆరోపణలనే అంటారా? అరే ఏ పోలీసు వాడు వచ్చి బయటకు చెప్పు. ఒక పోలీస్ స్టేషన్ అయినా బయటకు వచ్చి ఒక ఎస్ఐ అయినా సిఐ అయినా అవునండి ఇలా జరిగింది, చాలా పెద్ద పెద్ద కంప్లైంట్లు వచ్చేసాయి, మాకు పొద్దున్న లేస్తే పహాడీ షరీఫ్ అని చెప్పారా? లేదు కదా. దెన్ హౌ కెన్ యూ డిక్లేర్ దట్? అండ్ మళ్ళీ ఇంకెవడో న్యూస్ ఛానల్ వాడు వచ్చేసి నాకే దగ్గరుండి ఫోన్ చేసి మరి ఏమైంది మనోజ్ అని అడిగితే నాకు చాలా ఇదైపోయింది, రక్తస్రావం వచ్చేస్తుంది, బీభత్సమైన రక్తం, నా ఒంటి నిండా రక్తమే, నేను రక్తంలో మునిగి తేలానా అన్నట్టు నాకు అనిపిస్తుందని ఆ ఛానల్కి చెప్పాడంట. వాడు వచ్చేసి న్యూస్ రాసేస్తున్నాడు. వాడిని చూసి వీడిని చూసి వాడు, ఒకరిని చూసి ఒకడు. ఎవరా నీకు ఎలా పెడతావు వార్త అని ఎవడని అడిగామనుకో, సోర్స్ ఫ్రమ్ దట్ ఛానల్ అంటాడు. నీకేంటంటే సోర్స్ ఫ్రమ్ దట్ ఛానల్ అంటాడు. ఇప్పుడు పోలీసులు చెబితే కదా తెలుస్తుంది ఏదైనా సరే. ఊరికే సైలెంట్గా ఉన్న ఫ్యామిలీ పైన ఎందుకు ఇట్లాంటి పిచ్చి పిచ్చి ఆరోపణలు అన్నీ చేసుకుంటూ తిరగడం? అంత అవసరం ఏం వచ్చింది? ఈ కథలు అల్లుకునే బదులు, ఇన్ని కథలు అల్లుకునే బదులు వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళ సినిమాల మీద ఈ కథలన్నీ రాసుకుంటాయి, హిట్ అయి చేస్తాయి. చూడు ఎంత రసవత్తరంగా ఉంది డ్రామా. మోహన్ బాబు గారు అంటే డిసిప్లిన్. అండ్ నెక్స్ట్ సరే ఇవన్నీ వదిలేద్దాంబా. మొన్న అదేంటి మనోజ్ పెళ్ళి వీడియో బయటకు వచ్చింది చూసారా ఎవరైనా? మోహన్ బాబు రాలేదు వస్తాడో రాడో తెలియదు, అయినా సరే వచ్చి అలా వెళ్ళాడు, అసలు రాడు అని చెప్పేసి పెళ్లి రోజు మొరిగారు అంతా. అవును, పెళ్ళి అయిన తర్వాత నెల తర్వాత ఒక చిన్న శివాజ్ఞ వీడియో బయటికి వస్తే ముందు నుంచి మోహన్ బాబు గారు ఉన్నారు. హల్దీ ఫంక్షన్ నుంచి మెహందీ ఫంక్షన్ నుంచి మోహన్ బాబు గారు ఏంటి, వైఎస్ విజయమ్మ గారు కూడా ఉన్నారు. బోల్డ్ అంతమంది వచ్చారు. అంత దగ్గరుండి చక్కగా జరిపించిన పెళ్ళి అది. అందరూ బాగానే ఉన్నారు. అండ్ సరే ఇప్పుడు గొడవ జరిగింది అనుకుందాం కాసేపు, ఓకేనా. ఏ ఇంట్లో గొడవ ఉండవే? నీ ఇంట్లో లేవా, నా ఇంట్లో లేవా? ఇప్పుడు వీళ్ళ ఇంట్లో గొడవ అయితే ఏంటి అంతగానో? అంత విచిత్రం ఏముంది? నెక్స్ట్ ఆస్తుల గొడవ అని వీళ్ళు అంటున్నారు. ఆస్తుల గొడవ, స్కూల్ గొడవ. మళ్ళీ ఆస్తుల్లో కూడా ఏ ఆస్తికి సంబంధించిన గొడవలో కూడా రాశారు. స్కూలుకు సంబంధించిన గొడవ, సినిమాకు సంబంధించిన గొడవ, ఆ భూమికి సంబంధించిన గొడవ, ఇంటికి సంబంధించిన గొడవ, వీళ్ళ బొంద గొడవ. అసలు వార్తలు సృష్టించాలంటే అసలు మామూలుగా కాదు మన మీడియా వాళ్ళు. ఇదంతా కూడా అబద్ధం, ఏమీ జరగలేదు అక్కడ. బేసికల్లీ మార్నింగ్ లేచి వీళ్ళ మీద బురద జల్లి చేసిన ప్రయత్నం ఇది, అంతే. అండ్ మనోజ్ గారి విషయానికి వస్తే మోహన్ బాబు గారి ఇంటికి వెళ్ళి తలుపులు తన్ని గొడవ చేసి వచ్చేంత మనోజా చెప్పు? ఇప్పటివరకు ఏమైనా రూమర్ ఉందా పిల్లోడి మీద? నెక్స్ట్ మోహన్ బాబు గారి ఇంటికి నీలాంటోడు నాలాంటోడు వెళ్తేనే ఇలా వెళ్ళి అలా కాళ్ళకు దండం పెట్టో మూల కూర్చుంటాము మామూలుగా. ఎంత కొడుకైనా సరే, ఈవెన్ నేను చెప్తా విను, ఫర్ ఎగ్జాంపుల్ విష్ణు గారు ఉన్నారా,
ఇప్పుడు మోహన్ బాబు గారు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ ఆఫీస్ ఉంది ఇక్కడ, అదేది కావూరి హిల్స్లో, పైన 5th ఫ్లోర్లో ఆయన ఉంటాడు, 4th ఫ్లోర్లో ఈయన విష్ణు గారు ఆయన కూర్చొని వర్క్ చేసుకుంటూ ఉంటాడు. నాన్నగారు లేచారండి ఇంటికి వెళ్తున్నారంటే వెంటనే అలర్ట్ అయ్యి వెళ్ళి ఆయన్ని సాగనంపి, రోజు చూసేనాన్నే కానీ మర్యాద చూడు, మర్యాద. నాన్నగారు లేచారంటే అందరు ఇలా. సేమ్ పెదిరాయుడు సినిమాలో ఎలా ఉంటుందో వీళ్ళ ఇంట్లో కూడా అలాగే ఉంటుందబ్బా. నేను కళ్ళరా చూసి మాట్లాడుతున్నా, ఇంకా చెప్పాలంటే పచ్చిగా. అండ్ మనోజ్ అయినా సరే, లక్ష్మి గారు అయినా సరే, వాళ్ళు ఎంత హాయిగా ఉంటారు. లేనిపోని గొడవలు, వాడు వచ్చేసి మీడియాకి ఏదో చెప్పేసి, వీళ్ళందరూ అసలు పెద్ద విషయం ఏదో విచిత్రం జరిగినట్టుగా వీళ్ళు చెప్పి, సరే గొడవ జరిగిందే అనుకుందాం అబ్బా, ఏ ఇంట్లో ఉండవు గొడవ. తండ్రి అన్నాక కొడుకున్నావు దెబ్బేడు, కొడుకు అన్నాక ఏ తండ్రిని ఎదిరించిన దాఖలాలు చరిత్రలో లేవు. ఇన్ కేసు ఉంటే నెక్స్ట్. ఇకపోతే ఈ సందర్భం వచ్చింది కాబట్టి మిగతా వాళ్ళకి చెప్పాలనుకుంటున్నా. అంటే ఇప్పుడు సెలబ్రిటీలను చూసి చాలామంది ఇన్ఫ్లుయెన్స్ అయ్యే వాళ్ళు ఉంటారు. తండ్రి ఆస్తి కొడుకు అంటే తండ్రి ఆస్తి తండ్రి ఇష్టం. నువ్వు కొడుక్కే ఇచ్చుకుంటావా, దారాదత్తమే చేస్తావా నీ ఇష్టం. ఎవడొచ్చి అడగడానికి లేదు. అడిగేవాడు ఎవడికి అదేంటిది సిగ్గు లజ్జ ఉన్నాడు ఎవడు అడగడు. అండ్ ఇంత క్రమశిక్షణ గల తండ్రి దగ్గర పెరిగిన పిల్లలు అసలు వాటి ఊసే ఎత్తరు బేసికల్లీ. ఇప్పుడు నువ్వు నేనున్నా కూడా తండ్రి ఉద్యోగం నాకు కావాలి, తండ్రి ఆస్తి నాకు కావాలి, ఇంకెందుకు నువ్వు నీ బొంద కన్నపాపానికి, అవునా కదా? కొట్లాడొద్దు ఎప్పుడైనా. తల్లిదండ్రుల ఆస్తులు వాళ్ళ ఇష్టం. వాళ్ళు ఎవరి పేరు మీద, ఇంట్లో పెంచుకునే కుక్క పేరు మీద రాసి చచ్చిపోయినా వాళ్ళ ఇష్టం, వాళ్ళ వీలునామా వాళ్ళ ఇష్టం. ఏ కోర్టు కానీ ఏ చట్టం కానీ దీంట్లో ఇన్వాల్వ్ అవ్వడానికి వీల్లేదు, అవ్వరు కూడా. వై? బికాస్ అది ఆయన కష్టపడి సంపాదించుకుంది. ఆయన ఎలా ఖర్చు పెట్టుకుంటాడో ఆయన ఇష్టం. ఇచ్చుకుంటాడా, ఖర్చు పెట్టుకుంటాడా, లేక మొత్తం ఆయన డబ్బులని తినేసి వస్తాడా ఆయన ఇష్టం. దీంట్లో కూడా అంటే బయట వాళ్ళు ఇప్పుడు ఇట్లాంటి వార్తలు వస్తే వైన్ షాప్ వెనకాల అరుగుల మీద కూర్చొని మాట్లాడుకునే వాళ్ళు ఉంటారు కదా, ఏమని, అవునవును ఆ తండ్రి ఆస్తి, మోహన్ బాబు గారు ఆస్తి, ఇన్ని వాటాలు వేయాలి, వీళ్ళకింత. ఆయన ఆస్తి ఆయన ఇష్టం, మీరెవరు వేయడానికి. నెక్స్ట్ శ్రీ విద్యానికేతన్ అని ఒక న్యూస్ వస్తుంది, స్కూల్ గొడవ అని. మోహన్ బాబు గారు స్కూలు అది ఎప్పుడో కట్టుకొని దాన్ని ఒక యూనివర్సిటీ చేశాడు. 25% పిల్లలకి ఫ్రీగా విద్యను అందిస్తున్నాడు. ఎప్పటి నుంచో, ఇప్పటిది కాదు ఆ చరిత్ర దాన్ని. అది చారిటీ, అది ఆస్తి కాదు. నువ్వు ఆస్తి అనుకోకు. నువ్వు ఇన్ కేసు వీళ్ళు ఎవడైతే రాస్తున్నాడో ఆ వాటా ఎవరికి ఇస్తే అది నష్టమే. అది ఆస్తి కాదు, ఇట్స్ ఎ చారిటీ. నీకు అర్థమవుతుందా? అంటే ఆ భవనాలు, ఆ ల్యాండ్ ఆస్తి కిందికి వస్తాయేమో కానీ ఇట్స్ ఎ చారిటీ. ఎంత జీవిత కాలమైనా, ఎన్ని తరాలైనా, ఎంత పోయినా సరే అక్కడ ఒక ఉచిత విద్య, ఇంకేదో కొన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి. అది ఆస్తి కాదు, ఇట్స్ ఎ చారిటీ, చారిటబుల్ ట్రస్ట్. అది ఇంకా చెప్పాలి అంటే చారిటబుల్ ట్రస్ట్ను కూడా ఆస్తిగా పరిగణించి ఎవడన్నా వాటాలు వేసుకునేది. ఇప్పుడు బసవతారకని వాటాలు వేసి అందరికి ఇచ్చి ఎలా ఉంది పరిస్థితి అసలు. ఇది ఊహించడానికి కూడా చండాలంగా ఉంది. మరి ఊకదంపుడు వార్తలు మార్నింగ్ నుంచి ఎందుకు వస్తున్నాయో తెలియదు. ఎవరిని అడిగినా వాడేసాడు కాబట్టి నేనేస్తాను. నేను 10 మందికి ఫోన్ చేసి అడిగా, అయ్యా నీకేమన్నా చెప్పారా ఫోన్ చేసి అంటే, వాళ్ళు వేస్తున్నారని మేము వేసామంట. నీవేమో పోలీస్ స్టేషన్కి వెళ్ళి కనుక్కు చచ్చావా? అబ్బే లేదు. పోలీసులు ఏమైనా ప్రెస్ నోట్ ఏమైనా రిలీజ్ చేశారా ఇట్లా జరిగింది మా దగ్గర అని? కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్గా పోలీసులకు హక్కు ఉంది, ఎవరు కంప్లైంట్ ఇచ్చినా చెప్తారు. అందులో కనిపించే విజువల్స్ కూడా అంటే ఇప్పుడు ఏదైతే మీడియాలో చూపిస్తున్నారో పాత ఎప్పటియో పిచ్చి విజువల్స్ అన్ని కూడా అవన్నీ చూస్తే నిజంగానే ఈ రోజే జరిగింది, ఇప్పుడే జరిగింది అన్నట్టుగా. అదేదో ఈయనేదో మొత్తం వాళ్ళంతా రక్తస్రావం వేసేసి నాకు ఇలా కొట్టాడు, నేను మాట్లాడలేకపోతున్నాను, ఇదే నేను లాస్ట్ మీకు చెప్పేదని ఈయన చెప్పాడంట. వాళ్ళు అథెంటిక్గా మాకే చెప్పాడని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. ఆ thumbnails లో కూడా ఏదైతే మంచు మనోజ్ జిమ్కి వెళ్ళినప్పుడు ఉండే ఏవైతే పిక్స్ ఉంటాయి అవిటిని తీసుకొచ్చి, అంటే జిమ్ చేసి వచ్చి కొట్టేశాడు మోహన్ బాబుని, అలా పెట్టేస్తున్నారు. అంత దారుణంగా. నథింగ్ లైక్ దట్. పరువు గల కుటుంబం, పద్ధతి గల కుటుంబం. పద్ధతి అంటే డిక్షనరీ మీనింగ్ లాంటి కుటుంబం అది. అర్థమైందా? వాళ్ళ అంతర్గత వ్యవహారాలు అవి. ఇన్ కేస్ ఒకవేళ గొడవలు ఉన్నా వాళ్ళ అంతర్గత వ్యవహారం. నీ ఇంటి గురించి నేను మాట్లాడడానికి లేదు, నా ఇంటి గొడవ గురించి నువ్వు మాట్లాడడానికి లేదు. మరి వాళ్ళ గొడవల గురించి మనం ఎవరమై మాట్లాడడానికి కదా? థ్యాంక్ యూ.